ఈ అబద్ధ మరి ఎవరుంటారంట? ప్రవక్తలు ఉంటారు. అబద్ధ ప్రవక్త అంటే ప్రవచించేవాడు, భవిష్యత్తులో జరగబోయే విషయాలను దేవుని ద్వారా పొందుకొని చెప్పేవాడే ప్రవక్త. అట్టి ప్రవక్తలు ఉంటారు. అయితే ఎట్లాంటి ప్రవక్తలు అంటే వీళ్ళు అబద్ధాన్ని బోధించేవాళ్ళు, అబద్ధాన్ని ప్రకటించేవాళ్ళు, అబద్ధాన్ని బోధించే బోధకులు, అబద్ధాన్ని ప్రవచించే ప్రవక్తలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారనంటే వాళ్ళు ప్రభువుని ఎరిగిన వారే, ప్రభు చేత కొనబడిన వారే, ప్రభు చేత కొనబడిన వారే, కానీ ప్రభువును విసర్జిస్తారు. ఈ రోజున ప్రియులరా, ప్రవక్తలు, బోధకులు అంటే బాగా తెలిసినటువంటి వారు వాక్యం. ఈ రోజున నీవు నేను మందిరానికి వస్తున్నాం చాలా సంవత్సరాలుగా, వాక్యం బాగా తెలుస్తూ ఉంది. వాక్యాన్ని ఊహించి భవిష్యత్తులో ఏమి జరగబోతున్నాయో కూడా చెప్పే ప్రవక్తల్లాంటి వాళ్ళు కూడా కొంతమంది కనిపిస్తున్నారు మనలో, అంటే విశ్వాసుల్లో. మన స్థాయి పెరుగుతూ ఉంది రోజు రోజుకి. ఎవరైనా ఏదైనా చెప్తామంటే అది నాకు తెలుసు అని అంటుంటాం, అది జరగబోతుంది అనే విషయం తెలుసు అని అంటుంటాం. సో మన స్థాయి బోధించే స్థాయి, ఏమండి, పాలు తాగే స్థాయి కాదు, బోధించే స్థాయి, ప్రవచించే స్థాయి, అసలు చాలా హై లెవెల్కి వెళ్ళిపోతూ ఉంది పరిస్థితి. అయితే ఒక్క క్షణం ఆగి మనల్ని మనం పరిశీలన చేసుకోమని వాక్యం సెలవిస్తా ఉంది. అయ్యా అని పేతురు రాసినటువంటి 2వ పత్రికలో నిష్కర్ష అంతా కూడా గమనిస్తూ ఉన్నట్లయితే 3వ అధ్యాయంలో 8 నుంచి మరి 13వ వచనాల వరకు గమనిస్తున్నట్లయితే అక్కడ చెప్పబడుతూ ఉంది ఏంటంట, దేవుని యొక్క దినం రాబోతూ ఉంది, రాకడ దినం రాబోతూ ఉంది, అంత్య దినాల్లో మీరున్నారు. 3వ అధ్యాయం 3వ వచనం కూడా అంటున్నాడు, అంత్య దినముల్లో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకుంటారు. ఆయన రాకడ గురించిన వాగ్దానం ఏమైంది? అయ్యా అంతా అట్లాగే ఉంది కదా, ఆకాశం భూమి అన్నీ అంతే ఉన్నాయి, ఏం మారట్లా, ఇంకేడ దేవుడు వచ్చేది అన్నట్లుగా ఆయన రాకడను అపహాస్యం చేస్తారు. ఎప్పుడు? అంత్య దినములలో, ఇన్ ద ఎండ్ డేస్, అంత్య దినాల్లో జరిగేటువంటి సంభవాలు చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో ప్రియులారా. మత్తయి సువార్త 24లో కానీ, దానియేలు పుస్తకం 2వ అధ్యాయంలో కానీ, ప్రకటన గ్రంథంలో కానీ అనేక విషయాలు అంత్య దినాల గురించి తెలియపరుస్తూ ఉన్నాయి. అయితే మరి అంత్య దినాల్లో అబద్ధ బోధకులు ఉంటారు, అబద్ధ ప్రవక్తలు ఉంటారు కదండి. మరి అబద్ధ బోధకుల నుంచి, అబద్ధ ప్రవక్తల నుంచి నీవు నేను కాపాడబడాలి అంటే, తప్పించుకోవాలి అంటే, జాగ్రత్త పడాలి అంటే ఏం చేయాలమ్మా? ఏం చేయాలమ్మా? చెప్పండమ్మా. సుభాషణమ్మ గారు అది చెప్పారు, ప్రార్థన చేయాలి మొట్టమొదటి విషయం. ఇంకేం చేయాలయ్యా సురేష్? అబద్ధ బోధ నుంచి తప్పించుకోవాలి మనం, కాపాడబడాలి అంటే. దేవునితో అంటే వాక్యం తెలుసుకోవాలి, ధ్యానం చేయాలి. ప్రియులరా, మరి బైబిల్లో మరి ఒక గ్రూప్ ఉంది, ఒక సంఘం ఉంది. ఎవరమ్మా వాళ్ళు? బెరయా సంఘం, అపోస్తల కార్యాలు 17వ అధ్యాయాలు అన్నమాట. వాళ్ళంట మరి పౌలు గారు, శీల గారు, ఇంకెవరెవరైతే ఉన్నారో భక్తులు, వాళ్ళు వాక్యాన్ని మీ ఇద్దరు మాట్లాడకూడదు అసలు. వారు వాక్యాన్ని బోధించినప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేశారంటండి? చూడండి ప్రియులారా, అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 10-11 వచనాలు. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరంటే బెరయ సంఘస్థులు, తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉన్నారు కనుక ఆసక్తితో వాళ్ళు వాక్యాన్ని అంగీకరిస్తున్నారంట. పౌలును శీలయును చెప్పిన సంగతులు లేఖనాలు చూస్తున్నారంట. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ టైంలో అవైలబుల్గా ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని పెట్టుకొని ఉన్నారు. ఈరోజు నీవు నేను ఏం చేయాలండి? ఫుల్ బైబిల్ మన దగ్గర ఉంది. ఈ బైబిల్ దగ్గర పెట్టుకోవాలి. ఎవరైనా ఏదైనా ప్రకటించినప్పుడు, నేను ప్రకటించినా, బయట వాళ్ళు ప్రకటించినా, ఇంకెక్కడైనా నువ్వు వాక్యం విన్నా ఏం చేయాలండి?
నువ్వేదో యూట్యూబ్లో ఏది పడితే అది బలి చెప్తున్నారు, ఆయన చెప్తున్నాడు, ఈయన చెప్తున్నాడు, ఇనేసి వస్తే కుదరదు. అవన్నీ మైండ్లో పెట్టుకొని ఇట్లా అట్లా నువ్వు డాక్టర్లు చెప్తే కుదరదు, సిద్ధాంతాలకు ఇస్తే. బైబిల్లో అలాగ ఉందో లేదో పరిశీలన చేయాలి. కాబట్టి అంత్య దినాల్లో అబద్ధ బోధకులు లేస్తారంట, అబద్ధ ప్రవక్తలు చెప్తారంట, ఇదిగో యేసుప్రభు, ఇదిగో ఈయనే హరోనే యేసుప్రభు అని చెప్తారు. రేపొద్దున నమ్మేసి వెళ్ళిపోదామా? అలా చాలామంది అంట ఇదిగో అక్కడున్నాడు క్రీస్తు, ఇక్కడున్నాడని చెప్పేసి మభ్య పెడతారంట, మోసపుచ్చుతారంట. అబద్ధ బోధలు ఉంటాయి, అబద్ధ ప్రవచనాలు ఉంటాయి. వాటి నుంచి మనం తప్పించుకోవాలంటే నువ్వేం చేయాల్సిన పనిలే, ఇంకేదో కొండలు ఎక్కి దూకాల్సిన పనిలే, ఏమండి 100 కిలోల బస్తాను మీద పెట్టుకొని వెళ్ళాల్సిన పనిలే. వాక్యాన్ని శ్రద్ధగా చదువుతూ ఉండటమే, దేవునికి అప్పచెప్పుకొని ఉండటమే. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని చదువుతూ ఉంటే వాక్యాన్ని అర్థమయ్యేటట్టు చేస్తాడు. అబద్ధ మాటలు ఏమైతే ఉన్నాయో, లేదు బైబిల్లో ఇలా ఉంది కదా అని నువ్వు జాగ్రత్త పడతావు. కాబట్టి బైబిల్ని చదవాలి, సహవాసానికి రావాలి, ప్రభు దగ్గరికి రావాలి. ప్రియులారా, మరి ఈ విషయాలను మనం జ్ఞాపకం ఉంచుకోవాలని మరి ప్రభు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు వద్దాం మూల వాక్యంలోనికి. ప్రియులారా, 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో అబద్ధ బోధకులు ఉంటారు, అబద్ధ మరి ప్రవక్తలు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే తమ్మును కొనిన ప్రభువుని విసర్జిస్తున్నారు. ఈ రోజున బోధించే స్థాయి, ప్రవచించే స్థాయికి విశ్వాసులు ఎదుగుతున్నారు. ఈ రోజున నీవు నేను కూడా అబద్ధ బోధకుల నుంచి, అబద్ధ ప్రవక్తల నుంచి, అటువంటి స్థాయి నుంచి నీవు నేను కూడా మనల్ని జాగ్రత్త చేసుకోవాలి. వాళ్ళు ఏం చేస్తారంట, వాక్యం అంతా బాగా తెలుసు, దేవుడి గురించి బాగా తెలుసు, వాళ్ళు తమ స్వలాభాపేక్షను బట్టో వాళ్ళ సొంత పేరు ప్రఖ్యాతుల కోసమో అబద్ధాలు ప్రవచిస్తూ, అబద్ధాలు బోధిస్తూ, వాక్యాన్ని తమ వైపుగా తిప్పేసుకొని ఇది నేను చేసింది కరెక్టే, ఇది నేను చేసింది అంత కరెక్టే, ఇలా మాట్లాడింది కరెక్టే, ఇలాంటి పనులు కరెక్టే అని చెప్పేసి తమ వైపుకు బోధనలు తిప్పేసుకునేటువంటి అబద్ధ బోధకులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మొదటగా తమను కొనినటువంటి ప్రభువుని విసర్జిస్తున్నారు. దేవుని వాక్యం తెలుసు, సహవాసం తెలుసు, సత్యం తెలుసు, అన్నీ తెలిసి కూడా కొనిన ప్రభువుని తిరస్కరిస్తున్నారు, కొనిన ప్రభువుని విడిచిపెట్టేస్తున్నారు, ప్రభువు నుంచి దూరం అయిపోతూ ఉన్నారు. ఈ రోజున దేవుని వాక్యాన్ని ఎంతో ఎరుగుతున్నావు, దేవుని యొక్క వాక్యంలో ఎదుగుతూ ఉన్నావు, దేవుని యొక్క వాక్యాన్ని ఎంతగానో గ్రహిస్తూ ఉన్నావు. ఈ రోజున నీవు కూడా నిన్ను కొన్న ప్రభువుని విసర్జిస్తున్నావా, వదిలేస్తున్నావా? నీవేసైచే కొనబడ్డావు, నువ్వు ఆయన్ని విడిచిపెట్టేస్తున్నావేమో. తస్మాత్ జాగ్రత్త. ప్రియులారా, కొన్ని అనుభవాలు ఇక్కడ 2వ అధ్యాయంలో తెలియపరచబడతా ఉన్నాయి, 2వ అధ్యాయంలో తెలియపరచబడుతూ ఉన్నాయి. చూడండి, మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే 14వ వచనాన్ని మనం చూద్దాం. 2వ అధ్యాయం 14వ వచనం. వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారుగా మనం ఉన్నామా? పాపము మానలేని కన్నులంట. నువ్వు యేసే చేత కొనబడ్డావు పాపములో ఉండగా, యేసే రక్తం చేత కడుగబడ్డావు పాపములో ఉండగా, యేసయ్య చేత జీవంతో నింపబడ్డావు పాపం ద్వారా చచ్చిపోయి ఉంటుండగా. ఆ పాపం యొక్క ఛాయలు నీ నా జీవితంలో ఉండకూడదని దేవుడు పవిత్రపరిస్తే, పరిశుద్ధపరిస్తే, ఈ రోజున పాపము మానలేని కన్నులు ఉన్నాయేమో. పాపం మానలేని కన్నులంటే ఎవరో ఒక స్త్రీనో, ఒక పురుషున్నో, ఒక కాని వస్తువునో, ఏమండి, నీవు చూస్తే అది తప్పు అని అనుకొని అక్కడ వరకే నీవు పరిమితం అయిపోతే కాదు. చూడకూడనటువంటివి టీవీల్లో చూస్తున్నావేమో, మొబైల్లో చూస్తున్నావేమో. దేవుడు నీకు శరీరాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు ఈ దేహాన్ని ఒక గిఫ్ట్గా అనుగ్రహించాడు. నీ దేహంలో తన యొక్క ఆత్మను దేవుడు ఒక వరదానంగా ఇచ్చాడు, వరంగా. తన విలువైన ప్రాణాన్ని ఇచ్చి, రక్తాన్ని ఇచ్చి కొన్నాడు, తన వస్తువుగా, తన పాత్రగా, తనవారుగా ఉండాలని. అర్థమైందండి?
తన కోసమే ఉండాలని, తన కోసమే బ్రతకాలని. పాపంతో నువ్వు ఉన్నావంటే శత్రువైన సాతానుడితో నువ్వు వియ్యమందినట్లే. నీ కళ్ళు, ముక్కు, నోరు, చెవులు సమస్తం కూడా దేవునివే. ఎంత జాగ్రత్త చేసుకోవాలి. పాపము మానలేని కళ్ళంట వ్యభిచారిణిని చూస్తూ ఏం చేస్తున్నారంట? ఆశించుచు పాపము మానలేని అనుభవంలో ఇంకా ఉన్నావా? పాపము మానలేనటువంటి కళ్ళంట. ప్రియులారా, దావీదు రాజు యొక్క ఒక కుమారుడు ఉన్నాడు. ఎవరమ్మాయన? మెఫీబోతా? అబ్షాలోమా? సొంత చెల్లిని చెడ్డ చూపుతో చేసి అఘాయిత్యం చేశాడు. ఎవరమ్మాయన? అబ్షాలోము కాదమ్మ, బైబిల్ చదవాలా. అబ్షాలోము చెల్లెలైనటువంటి తామారుని మరి ఒక భార్య కొడుకైనటువంటి దావీదు యొక్క మరి ఒక భార్య కుమారుడు అమ్నోను అనేటువంటి వ్యక్తి ఏం చేశాడమ్మా? తన చెల్లెల్ని చూస్తున్నాడు. తన చెల్లిని చెల్లిగా చూడట్లా, చెడ్డ చూపుతో చూస్తున్నాడు. ఈ రోజున చెడు దృష్టితో తల్లిని, తండ్రిని, అక్కని, తమ్ముణ్ణి ఎటువంటి దృష్టితో నువ్వు చూస్తున్నావు? నీ దృష్టి లోపం. పై పొరలు ఏదన్నా ఉంటే రాఫాయి కేరుకు పోతే మేడం గారు, లేదా ఇంకేదైనా కంటి హాస్పిటల్కి పోతే పై పొరలు, మచ్చలు, దాగులు, నలకలు తీసేయచ్చు. కానీ ఆ యొక్క కళ్ళ లోపల చెడుగు దాగుందేమో, పాపం దాగుందేమో. పాపము మానలేనటువంటి కళ్ళు చూస్తుండగానే ప్రియులరా, అక్కడ ఉంది తల్లె, చెల్లె, అక్క, తమ్ముడు అనేది కాదు, చిన్న చిన్న బిడ్డలను సైతం మరి వాళ్ళ యొక్క కామ కోరికలు తీర్చుకునే నిమిత్తమై అఘాయిత్యాలు చేస్తూ పిల్లల్ని చంపేస్తున్నారు ప్రియులరా ఈ రోజుల్లో. కారణం ఏంటి అన్నట్లయితే, చిన్న వయసు నుంచే టీవీల్లో, మొబైల్లో చూడకూడనివి చూస్తూ తమ హృదయాలలో చెడును నింపేసుకుంటున్నారు. అర్థమైందమ్మా? చెడును నింపేసుకుంటున్నారు. కళ్ళతో చూచినటువంటి వెంటనే స్కాన్ అయిపోయి అవి హృదయంలోనికి చేర్చబడుతున్నాయి. నువ్వు యేసు ప్రభు నమ్మిన బిడ్డవు, యేసే రక్తంలో కడగబడ్డావు, కొనబడ్డావు ఆయన రక్తం ద్వారా. నీ కళ్ళతో నీవు కానివి ఎలా చూస్తావు? నువ్వు యేసు ప్రభు నమ్మావా? యేసు ప్రభు నమ్మిన బిడ్డవైతే యేసే వైపు చూడు. పాపం నుంచి తప్పిస్తాడు ఆయన, చిక్కుల్లో పడకుండా కాపాడతాడంట. విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువాడు, కొనసాగిస్తాడు ఆయన. నువ్వు యేసే వైపు చూడట్లా. నువ్వు యేసే వైపు చూస్తే ఒకవేళ పాపపు చూపున్నా ఆ చూపుని ఆయన ఏం చేస్తాడండి? కరెక్ట్ చేస్తాడు. చూపుని కరెక్ట్ చేస్తాడు, సరి చేస్తాడు, చూపుని బాగు చేస్తాడు. ప్రియమైన వాళ్ళరా, గమనించండి. అమ్మునోను దేవుని వైపు చూడలా. ప్రభు ఏంటి నాకు ఈ ఆలోచనలు వస్తున్నాయి అని ప్రభుని అడగలా. అడిగినట్లయితే కరెక్ట్ చేయబడేవాడే. తను ఎవరితో సహవాసం చేస్తున్నాడు? దుష్టులతో సహవాసం చేస్తున్నాడు. తన ఇంట్లో ఉన్నటువంటి అమ్మా నాన్నలు పట్టించుకున్నారా? పట్టించుకోవట్లా. ఎవరొచ్చి పోతున్నారు, ఎవరొచ్చి వెళ్తున్నారు, పిల్లలతో ఏం మాట్లాడుకుంటున్నారు, ఏమి తెలియదు అన్నమాట. ఫ్రీడమ్ ఇవ్వాలి కానీ ఒక్క గంట కనిపెట్టాలి. అర్థమైందండి? అనవసరమైన చెత్త ఏదన్నా చేరుతుందేమో అక్కడికక్కడే చెంపలు పగలగొట్టాలా, అక్కడికొక్కడే ఇదిలిచ్చి అవతల పడేయాలా. ఏమండి ప్రియులారా, గమనించండి. పాపమును మానలేని కన్నులంట. అయితే యోబు గారు అయితే 31వ అధ్యాయం యోబు గ్రంథం 1వ వచనంలో ఆయన ఏమంటున్నాడమ్మా? ఏమంటున్నాడు? చాలాసార్లు చదివాం మనం. కన్యకను నేను ఎలాగూ చూతును. కన్యకనంట ఎలాగూ చూతును. నువ్వు యేసయ్య చేత కొనబడ్డ బిడ్డవు కదా, ఎలా చూస్తాను అని నువ్వు ప్రశ్నించుకోవాలి ప్రియులారా. 31వ అధ్యాయం 1వ వచనం, నేను నా కన్నులతో ఏం చేశాడంట? ఈ రోజున ప్రియులారా, పాపం మానలేని కన్నులు కనుక నీకు ఉన్నట్లయితే ఈరోజే నీవు ఒక ఒప్పందం చేసుకోవాలి. నీ కళ్ళతో దేవుని ఎదుట ఒప్పందం చేసుకోవాలి. కళ్ళతో ఒప్పందం చేసుకోవాలి ప్రియులారా. నేను నా కన్నులతో ఏం చేశాడంటే ఆయన
నీ యొక్క శరీరంలో ఏ భాగం, బాబు వింటున్నారా, ఏ భాగం నీ మాట వింటలేదో దేవుని ఎదుట ప్రార్థన చేసి, ప్రభువా ఇదిగో ఒప్పందం చేసుకుంటున్నా నా కళ్ళతో, ఏమని, నేను కన్యకని నేను ఎలాగ చూస్తాను, చూడకూడదు అని డిసైడ్ చేసుకున్నాడంట. ఈ రోజున మనం కూడా డిసైడ్ చేసుకోవాలి. ఎలా, ఇదిగో పలానా సినిమాలు చూడను, పలానా చెడ్డ మాటలు బూతులు మాట్లాడను, మోసం చెయ్యను. అర్థమైందండి? ఈ రోజున ఒక డెసిషన్ మనం తీసుకోవాలి, తీర్మానం చేసుకోవాలి ప్రియులారా. ఎందుకంటే నీవు యేసయ్య చేత కొనబడ్డావు, ఆయన రక్తంతో కొనబడ్డావు, ఆయన ప్రాణాన్నిచ్చి నేను కొన్నాడు. నువ్వు ఆయన నిజంగా నమ్మిన వ్యక్తివైతే, నిజంగా నువ్వు ఆయన బిడ్డవైతే, ఆయన కుమారుడు కుమార్తెవైతే, నీవు ఏమండి మానలేని పాపపు కన్నులు, మానలేని పాపపు నోరు, మానలేని పాపపు చెవులు, పాపపు చేతులు కాళ్ళు నీవు మరి కలిగి ఉండవు. నిబంధన చేసుకోవాలి వాడ. దావీదు అందుకే నిబంధన చేసుకుంటున్నాడు. 103వ కీర్తనలో ఏమంటాడమ్మా? 103వ కీర్తనలో ఏమన్నాడు ఆయన? ఏమి నిబంధన చేసుకున్నాడు తెలుసండి? అది కూడా గుర్తులేదు మనకి. 103వ కీర్తనమ్మ, నా ప్రాణమా, హింట్ ఇచ్చేదా, నోరు తెరవరు. నా ప్రాణమా యెహోవాను, ప్రాణమా పాపం ఏడుందా ఆడ పరిగెత్తుకొని వెళ్దాం, టిక్ టాక్లు చేద్దాం, ఫన్ పార్కులకు పోయి సినిమా పాటలు వస్తుంటే డ్యాన్సులు వేద్దాం. ఏమండి డ్యాన్సు ఇయ్యనా బాబు చేసేది? నువ్వు యేసయ్య బిడ్డమేనా? యేసయ్య చేత కొనబడ్డావా? ఆడాడో సినిమా పాట వస్తుంటే ఇక్కడి నుంచి డ్యాన్స్. మన అబ్బాయి నితేష్ ఒకసారి ఇట్ అండి, ఏందా అన్న, ఏంది కాలుకి ఏమైందన్న, ఆడ ప్రదీప్ పాటలు పెట్టాడు, పాటలు పెడితే డ్యాన్స్ చేస్తున్నాడు. అర్థమైందండి? గమనించండి ప్రియులారా, నువ్వు యేసయ్య చేత కొనబడ్డావు. పాపాన్ని ఏం చేస్తావు? పాపాన్ని మానలేని కన్నులు కావాలంట. అంటే నీ శరీర భాగాలన్నిటితో, నీ ప్రాణంతో నువ్వు ఒప్పందం చేసుకో. యు నీడ్ టు మేక్ ఎ కవెనెంట్ విత్ యువర్ సోల్, విత్ యువర్ ఐస్, విత్ యువర్ ఇయర్స్, విత్ యువర్ బాడీ పార్ట్స్, విత్ యువర్ టోటల్ సిస్టమ్. నీ సిస్టంతో ఒప్పందం చేసుకో. ఈ శరీరం నాకు దేవుని ద్వారా అనుగ్రహింపబడింది, పరిశుద్ధాత్ముడు పంపబడ్డాడు, ఆయన చేత కొనబడ్డా నేను ఎలా పాపం చేస్తాను? పాపము మానలేని కన్నులు. అయ్యో అమ్నోను వలె ఉన్నానేమో, క్షమించయ్యా, నా కళ్ళు ముట్టు. యెషయా అంటున్నాడు, అయ్యా అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని అన్నప్పుడు దేవుడు ఏం చేశాడంట, పరమ నుండి కారు నిప్పును తీసుకొచ్చి ఆయన యొక్క నోటికి తగిలించి పవిత్రుడు అయిపోయావు పో అంటున్నాడు. ప్రభువుని అడగాల, చెప్పాల, ప్రభు నేను అపవిత్రత ఉంది, నిన్ను ఒప్పుకో. నీ జీవితాన్ని ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తాడంటే కరుణిస్తాడు. పాపం మానలేని కన్నులు ఉన్నాయా ప్రియులరా? రెండవదిగా గమనిస్తున్నట్లయితే 2 పేతురు పత్రికలో మరి ఒక మాట వ్రాయబడి ఉన్నదండి, చూద్దాం. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకొందురు, వారు కళంకములను నిందాస్పదములునై తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగముల యందు సుఖించుదురు. ప్రియులరా, ఒకనాటి సుఖానుభవాన్నంట, సంతోషం ఒక్కరోజేలే. ఏంటంట? ఒక్కరోజు ఏముంది, ఆదివారం వదిలేస్తే ఏమైంది? ఒక్కరోజేనండి. ఒక్క ఆదివారం పోతే ఏముందండి? ఇంకా ఎన్ని ఉన్నాయా సంవత్సరానికి ఆదివారాలు? 52. ఇంకా 51 ఉన్నాయి కదా, ఒకటి పోతే ఏమి? వచ్చే వారం మీటింగ్కి వస్తాలే సార్. నువ్వు ఆ ఒక్క వారంలో తప్పిపోతావు, పడిపోతావు, జాగ్రత్త. ప్రియులరా, ఇక్కడ వాక్యం తెలియపరచబడుతూ ఉంది, ఒకనాటి సుఖానుభవాన్ని సంతోషం ఎంచుకుంటారంట. ఒకనాటి సుఖానుభవం అంటే దాన్ని పాపమే, అదే పాపం. పాపాన్ని మానలేని కన్నులని మొదట చెప్తే, పాపములో సంతోషించాలని ఆరాటపడేటువంటి జీవితం.
ప్రేమ విందుల్లో నాట్యాలు, డ్యాన్సులు, బా ఎక్కడికి వెళ్తే అక్కడ డ్యాన్స్, ఎక్కడికి వెళ్తే అక్కడ దాంట్లో మమేకమైపోయేటువంటి జీవితం. పాపములో సంతోషిస్తున్నావా? పాపంలో సంతోషిస్తున్నావా? అయ్యా నాకేం వద్దు అని చెప్పాడు. ఎవరు? ఎలీషా. నయమాను స్వస్థపరచబడ్డ తర్వాత కానుకలు తీసుకొని వచ్చాడు, మూటలు బస్తాల్లో. ఏమొద్దు వెళ్ళిపో అన్నాడు, ఏమొద్దు వెళ్ళిపో అన్నాడు. కానీ అక్కడ ఉన్నటువంటి గేహజీ ఏం చేశాడమ్మా? నాకు కావాలనుకున్నాడు. అప్పుడు అంటున్నాడు, అయ్యా నీవు పరిగెత్తుకొని అక్కడికి వెళ్తున్నప్పుడు నీతో పాటు నా ఆత్మ రాలేదా? ద్రవ్యమునకు వస్త్రములకు ఇది సమయమా? ఇది సమయం కాదే సంపాదించుకునే టైం. ఈ సమయం మనుషుల్ని ప్రభు దగ్గరికి తీసుకొచ్చే టైం అయ్యా. ప్రభు దగ్గర తీసుకొచ్చే టైంను కూడా నువ్వు బిజినెస్ చేస్తావా? సంపాదించుకుంటావా? కూర్చుకుంటావా? పాపమే సంతోషం అని భావిస్తావా? నయమాన్ని నుంచి దూరమైనటువంటి కుష్ఠరోగం ఇదిగో నీకు వచ్చేస్తుంది ఇక్కడే అని చెప్పగానే కుష్ఠరోగంతో అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. గేహజీ పాపములో సంతోషించటానికి ఇష్టపడ్డాడు. పాపములో సంతోషించటానికి ఇష్టపడ్డాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ రోజున నీవు యేసయ్య చేత కొనబడ్డావు. పాపంలో ఎట్లా సంతోషిస్తావు? పాపంలో ఎలా సంతోషిస్తావు? యోసేపు అంటున్నాడు కదా, ఇంత ఘోరమైన దుష్కార్యం నేను ఎట్లా చేసేది? సంతోషంగా నీతో తప్పు చేయమన్నా ఎట్లా తప్పు చేసేది? నేను పాపంలో నేను సంతోషించలేనే. నేను దేవునిలో సంతోషిస్తా, దేవుని వాక్యంలో, దేవుని సహవాసంలో సంతోషిస్తా. ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున నీవు ఎలా ఉన్నావు? గేహజీలాగున్నావా? అంతేకాదండి, ఇక్కడ మూడవ ప్రాముఖ్యమైన విషయం తెలియపరచబడతా ఉంది. 2వ అధ్యాయం 15వ వచనంలో, తిన్నని మార్గమును విడిచి బేయరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పి పోయారు. ఏంటంటే ఆ బిలాము చేసిన పని? ప్రవక్త ఆయన. బిలాము ఎవరమ్మా? ప్రవక్త ఆయన. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ప్రేమించాడు. అంటే నీవు నేను సంపాదించడం తప్పు కాదు. దుర్నీతి ద్వారా, చెడ్డ మార్గం ద్వారా, చెడు ఆలోచన ద్వారా, చెడు తలంపు ద్వారా నువ్వు సంపాదించే దాంట్లో ఎక్కడైనా పాపం ఇమిడి ఉంది అనంటే అది నీకు ప్రమాదమే. అలాంటి దాన్ని ప్రేమించాడంట. వాక్యం తెలుసుండి, వాక్యం చెప్పేవాడే ఉండి, ఇతరులను కరెక్ట్ చేయగలిగినటువంటి మనసుండి, దేవుణ్ణి స్తుతించగలిగినటువంటి వ్యక్తి ఉండి. ఏమ్మా పాప వింటున్నావా? ఆడుకుంటా కూర్చో రా. కనుక ప్రియులారా, గమనిస్తున్నట్లయితే వాక్యం తెలియపరచబడతా ఉంది. పాపం ద్వారా వచ్చే బహుమానం మీద ఆశపడ్డాడంట. పాపం ద్వారా వచ్చే బహుమానం మీద ఆశ ఉందా నీకు? ఎంత దౌర్భాగ్యమైన జీవితం! యేసయ్య చేత కొనబడ్డ వ్యక్తివేనా నీవు? యేసయ్య నీ కోసం రక్తం కార్చి అంత విలువైన జీవితాన్ని నీకు గిఫ్ట్గా ఇస్తే, పరిశుద్ధాత్ముడిని ఒక వరంగా నీ యొక్క హృదయంలోనికి పంపిస్తే, ఈ రోజున పాపం ద్వారా వచ్చే బహుమానాలు కావాలా? అబద్ధాలాంటి సంపాదించుకుంటావా? మోసం చేసి సంపాదించుకుంటావా? మనుషుల్ని బొమ్మిని తమ్మి చేసి సంపాదించుకుంటావా? అది నిలుస్తుందా? అది ఉంటుందా? అది ప్రయోజనకరమా? అది లాభసాటేనా? అది మనకు ఉపయోగమేనా? అది మనకు మన పిల్లలకు జీవాన్ని ఇస్తుందా? దీర్ఘాయువునిస్తుందా? మన జీవితాలను అస్తవ్యస్తం చేసేస్తుందా? పాడు చేసేస్తుందా? చిక్కులు పెట్టేస్తుందా? పాపానికి చిక్కులు పెట్టే అలవాటు ఉంది, జాగ్రత్త. పాపం చంపేస్తుంది, జాగ్రత్త. పాపం పాడు చేస్తుంది, జాగ్రత్త. పాపం తన జీతమైనటువంటి మరణాన్ని తీసుకొస్తుంది, జాగ్రత్త. దేవుని బిడ్డవయ్యుండి, యేసయ్య చేత కొనబడిన వ్యక్తివయ్యుండి నీవు పాపం ద్వారా వచ్చే బహుమానం కావాలా? దేవుడొద్దు అని అన్నాడు. ఎరికోకు వెళ్ళినప్పుడు శాపగ్రస్తమైంది, అక్కడి నుంచి ఏమి తెచ్చుకోబాకండి అన్నాడు. కానీ ఆకాను అనేటువంటి భక్తుడు, ఇశ్రాయేలీయుడు, దేవుని బిడ్డ, ప్రతిష్ఠుడు దేవునికి, ఏమండి ఎన్నో టైటిల్స్ ఉన్నాయి ఇశ్రాయేలీయులకి. ఈ ఆకాన్ ఏం చేశాడండి? ఎరికోలు నుంచి శాపగ్రస్తమైనవి తెచ్చేసుకొని తన యొక్క
గుడారంలో పాతి పెట్టుకున్నాడు. ప్రియులారా, ఎంత ఘోరమైనటువంటి తప్పిదం చేశాడు. పాపాన్ని చేసి అది ఒక గొప్ప బహుమానం ఏమో నాకు అన్నట్టుగా ఆలోచన చేస్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి బిలాము కూడా దుర్నీతి వలన కలిగే బహుమానాన్ని ప్రేమించాడు. చివరికి ఏమయ్యాడు? కత్తి చేత చంపబడ్డాడని సంఖ్యాకాండంలో రాయబడి ఉంది. ప్రియులారా, ఆకాను ఏమయ్యాడు? ఆకాను మరియు తన కుటుంబస్తులు, తనకు కలిగిన సమస్తం కూడా ఏమైందండి? రాళ్లతో కొట్టబడి ఆయన్ని చంపేసేశారు. పెద్ద రాళ్ల కుప్పగా వేయబడ్డారు, చచ్చిపోయారు, చావు వచ్చేసింది. ప్రియులారా, ఈ యొక్క మధ్యాహ్న వేళ సమయంలో ఒక్కసారి మనం ఆలోచన చేద్దామా? యేసయ్య చేతను కొనబడినటువంటి వ్యక్తివి, పాపాన్ని మానలేని జీవితం ఉందా? పాపంలో సంతోషిస్తున్నావా? మూడోదిగా, పాపం ద్వారా వచ్చే బహుమానాన్ని ప్రేమిస్తున్నావా? ఏం చేయాలి మరి అన్నట్లయితే 1 పేతురు 2:9 తెలియపరచబడతా ఉంది. అయితే మీరు చీకటిలో నుండి ఎక్కడికి వచ్చారంట? ఆశ్చర్యకరమైన వెలుగులోనికి. ఆశ్చర్యకరమైన యేసయ్య వెలుగులోనికి వచ్చావు. యేసయ్య వెలుగులోనే ఉండాలి. నీవు ఈ పాప సంబంధమైనటువంటి జీవితంలో నుంచి దూరం అవ్వాలి అని అంటే యేసయ్య వెలుగులోనే కంటిన్యూ అవ్వాలి. ప్రియులారా, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చెప్పబడతా ఉంది. ఏముందో చూడండి, 2 పేజీలు తిప్పితే మనకు కనపడదు, 1 పేజీ. 1 యోహాను 1వ అధ్యాయం 5వ వచనం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించే వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు దేవుడు వెలుగు, ఆయనలో చీకటే మాత్రం లేదు. చీకటే మాత్రం లేనటువంటి యేసయ్య వెలుగులోనే నీవు ఉంటే నీకు కూడా పాపపు చీకటి అంటుకునే ప్రమాదం ఉండదు. ఎందుకంటే ఆయనలో చీకటికి అసలు ఆస్కారమే లేదు. నువ్వు దేవునిలోనే ఉండాలి, దేవునిలోనే ఉండాలి, యేసయ్యలోనే ఉండాలి, అనగా వాక్యములోనే ఉండాలి. నీవు వాక్యాన్ని తప్పి ప్రవర్తించొద్దు. వాక్యాన్ని తప్పావా పడిపోతావు, జాగ్రత్త. పడ్డావా ఇక లేవలేవు, జాగ్రత్త. ఇక లేవలేవా నరకానికి సిద్ధపరచబడతావు, జాగ్రత్త. కావాలంటే సంపాదించేసుకో ఈ లోకంలో సమస్తం, అనుభవించు సంతోషంగా, నీ ఇష్టం వచ్చినట్టుగా. నిర్ణయం నీదే. ప్రియులరా, కాబట్టి ఆయన వెలుగులోనే ఉండాలి, ఆయన వెలుగులోనే ఉండాలి. అంతేకాకుండా ఇక్కడ తెలియపరచబడుతూ ఉంది, చూడమ్మా, 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించి సత్యమందు ఏమయ్యారంట? స్థిరపరచబడి ఉండాలి. ప్రియులారా, సత్యమందు స్థిరపరచబడాలి. యేసయ్యలో, యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం, యేసే వాక్యం. ఆది యందు వాక్యం ఉండేనంట, ఆ వాక్యం ఎవరంట? యేసేనంట. కాబట్టి వాక్యములోనే ఉండాలి, వాక్యములోనే స్థిరపరచబడాలి. You have to be firm in the word of God, in the truthness of God. దేవుని వాక్యములో నీవేమవ్వాలండి? ఫామ్ అయిపోవాలి, స్థిరపరచబడాలా, కదలకుండా దాంట్లోనే ఉండాలా. వాక్యం చెప్పినట్టే వినాలా, నీ ఇష్టం వచ్చినట్టుకు వెళ్తే కాదు. లేకపోతే పాపంలో పడిపోతావు, జాగ్రత్త. పాపంలో పడిపోతావు, జాగ్రత్త. అంతేకాకుండా ప్రియులారా, చివరిగా మరొక మాట హెచ్చరికిస్తున్నాడు ప్రభువారు. ఏంటో తెలుసండి అది? చూడండి, 16-17 వచనాలు 1వ అధ్యాయం 2వ పేతురు. ఎలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు, కానీ ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితే. పేతురు గారు తన అనుభవాన్ని తెలియపరుస్తున్నాడు. శిష్యులు తమ అనుభవాలు చెప్తా ఉన్నారు. ఏంటో తెలుసండి, మేము కథలను అనుసరించలా, కల్పితాలని, చమత్కారంగా కల్పించినటువంటి వాటిని చేసి చూపించడానికి ఇష్టపడట్లేదు. వాటిని బట్టి మేము అనుసరించట్లేదు, కానీ యేసయ్య యొక్క రాకడని ఎట్లా చెప్తున్నారంటే వీళ్ళు, ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమే. నీవు వాక్యములో ఉండాలి, వాక్యమందు స్థిరపడాలి. వాక్యము ద్వారా, దైవ జీవితము ద్వారా నీవు నేను ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ కలిగి ఉండాలి. అర్థమైందండి? వాళ్ళు ప్రాక్టికల్గా ఏం చేశారంట? వాళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకున్న వారై ప్రకటించారంట.
అనుభవపూర్వకంగా నీవు వాక్యాన్ని తెలుసుకొని వాక్యంలో కంటిన్యూ అవుతూ వాక్యాన్ని అనుసరించే వ్యక్తివిగా ఉండి దేవుని ఆశీర్వాదాలు ఎలా వస్తున్నాయో, దేవుడు ఎలా నిన్ను కాపాడుతున్నాడో నీ జీవితంలో నువ్వు అనుభవిస్తే నువ్వు దాన్ని ఇతరులకు చెప్పగలరే, నేను ఎగ్జామ్ కోసం నాకు చాలా రాలేదు, నేను ప్రభు మీద ఆధారపడ్డాను, అవన్నీ నాకు గుర్తొచ్చేటట్టు చేశాడు దేవుడు అని, ఇదిగో నేను 80 మార్కులు కూడా రావనుకున్నాను, 100కు 100 వచ్చినాయిరా అని నీ ఫ్రెండ్కు నువ్వు చెబితే ఏమండి, నువ్వు అనుభవంతో చెప్తున్నావు, ప్రాక్టికల్గా నువ్వు ఎక్స్పీరియన్స్ చేసి నీ యొక్క ఫ్రెండ్కి చెప్తున్నావు, నీ తోటి వాడికి చెప్తున్నావు. ఏమండి, చాలామందికి ఈ రోజున అనుభవంతో కూడినటువంటి క్రైస్తవ జీవితాలు లేవు. ఇదిగో ఈ పాపం నుంచి నేను విడుదల గావించబడ్డా, ఇదిగో ఈ పలానా టీవీ నుంచి నేను విడుదల గావించబడ్డా, ఇదిగో పలానా అబద్ధం నుంచి నేను విడుదల గావించబడ్డా, పలానా దాని నుంచి దేవుడు నన్ను తప్పించాడు, నిన్ను కూడా తప్పిస్తాడు. అర్థమైందండి? వీళ్ళంట యేసయ్య యొక్క రాకడ గురించి అంట విన్నవారై కన్నవారై, ఏమండి, అనుభవపూర్వకంగా ఆయనతో పాటు కలిసి పెరిగిన వారై ఎదిగిన వారై, ఏమండి, నిత్యమైన సత్యాన్ని వాళ్ళు ప్రకటిస్తున్నారు. ఈ రోజున నువ్వు యేసయ్యను తెలుసుకొని ఉన్నటువంటి వ్యక్తివైతే, పాపం నుంచి విడుదల పొందుకున్నటువంటి వ్యక్తివైతే, నీవు యేసయ్యను అనుభవపూర్వకంగా తెలియపరుస్తావు, గట్టిగా చెప్తావు, ఇది నిజము అని చెప్తావు, ఇది వాస్తవం అని చెప్తావు, యేసయ్య రాబోతున్నాడు అనే విషయాన్ని చెప్తావు, యేసయ్య రాబోతున్నాడు కాబట్టి నేను ఉన్నాను అని నీ జీవితాన్ని పెట్టుకొని చూపిస్తావు ఇతరులకి. కనుక ఈ సమయంలో ఇంతటితోనే ముగిస్తున్నాను ప్రియులారా. నీవు యేసయ్యచే కొనబడ్డావు. పాపంతో నీకేం పని? యేసయ్యతోనే పని. యేసయ్య వంటి జీవితంతోనే నీకు పని. యేసయ్యను ఇతరులకు ప్రకటించటమే నీ పని. వాక్యాన్ని అనుసరించటమే నీ పని. ఒక్కసారి పరిశీలన చేసుకుందామా ఎలా ఉన్నామో? ఒక్క నిమిషం పరిశీలన చేసుకుని బల్లను మనం సమీపిస్తాం ప్రియులారా. తల్ల వంచి మోకరించినట్లయితే